ఒకవేళ మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు రెవెన్యూ ఎక్కువగా పెంచుకునే ఉద్దేశం మీకుంటే సో ఈ యాడ్స్ ఈ మిడ్ రోల్ యాడ్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన వీడియోస్ మీద మనం మిడ్ రోల్ యాడ్స్ ఎట్లా పెట్టుకోవాలో చెప్తాను. సో మీకు గనక మిడ్ రోల్ యాడ్స్ అంటే ఏంటో తెలియకపోతే చెప్తా, సింపుల్గా చెప్తా చూడండి. ఒకవేళ ఎవరి ఛానల్కి అయితే యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ అవుతుందో సో మానిటైజేషన్ అయిన తర్వాత మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియో కనుక 8 నిమిషాలు దాటింది, 8 నిమిషాల లెంత్ దాటిందంటే సో దానికి మనం మిడ్ రోల్ యాడ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల మన వీడియోస్ మీద ఎక్కువగా యాడ్స్ ప్లే అయ్యే అవకాశం ఉందని అర్థం. ఒకవేళ ఇప్పుడు నా వీడియో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన లెంత్ ప్రాసెస్లో ఒకటే వీడియో ప్లే అయితే నాకు ₹1 వస్తుంది. ఒకవేళ ఈ లెంత్లో వీడియో మొత్తం కంప్లీట్ అయ్యే లోపు ఒక 10 యాడ్లు ప్లే అయ్యాయి అనుకోండి, సో ₹10 వస్తాయి అనమాట. సో మన వీడియోస్ మీద ఎన్ని ఎక్కువగా యాడ్స్ ప్లే అయితే మనకు అంత రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. సో యూట్యూబ్ ఏం చెప్తుంది, మీ వీడియో కనుక 8 నిమిషాలు మీ ఛానల్కి మానిటైజేషన్ అయిన తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్లో మీ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియో కనుక 8 నిమిషాల లెంత్ దాటిందంటే మీరు మిడ్ రోల్ యాడ్స్ పెట్టుకోండి, మీకు రెవెన్యూ ఎక్కువగా వచ్చే యాడ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో యాడ్స్ ఎక్కువగా వస్తే ఏమవుతుందండి, సో మనకు రెవెన్యూ ఎక్కువ వస్తుందని అర్థం. సో కంపల్సరీ పెట్టుకుంటే మనకు ఎక్కువగా యాడ్స్ వస్తాయి, కంపల్సరీ వస్తాయి బ్రో అంటే సో కంపల్సరీ ఏం లేదు బ్రో, యాడ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని యూట్యూబ్ చెప్తుంది, నేను చెప్పడంలా. సో యూట్యూబ్ చెప్తుంది. సో యూట్యూబ్ చెప్పిన విషయం మనం దృష్టిలో ఉంచుకోవాలి, ఎందుకంటే యూట్యూబ్ ఏదైనా మన మంచిగా చెప్తుంది కాబట్టి. సో నేనని కాదు, చిన్న పెద్ద ప్రతి ఒక్క యూట్యూబరు మానిటైజేషన్ అయిన తర్వాత సో వాళ్ళ వీడియో 8 నిమిషాల కంటే లెంత్ ఎక్కువగా చేసి అట్లా అని చెప్పేసి చిన్న వీడియోని లెంత్గా సాగదీయరు. సో ఒక వీడియోలో మ్యాటర్ ఉండాలి, సో మ్యాటర్తో పాటు కొద్దిగా లెంతీగా ఉండాలి. సో అప్పుడే మనకు ప్లేస్మెంట్ అనమాట. అట్లా అని చెప్పేసి 8 నిమిషాల వీడియో చేయాలని చెప్పేసి అనవసరంగా చిన్న వీడియోని పెద్దగా సాగదీశారు అనుకోండి, పబ్లికం లెక్క. సో అప్పుడు ఏమైతే సో మొత్తానికి చూడరు, చిన్న వీడియోని మీరు చాలా పెద్దగా సాగదీస్తుండో సోది చెప్తుండ అని చెప్పేసి స్కిప్ చేసి పడేస్తారు, కాబట్టి చూడరన్నమాట. సో కాబట్టి మీరు చేసే వీడియోలో మ్యాటర్ ఉండాలా, మ్యాటర్తో పాటు 8 నిమిషాలు దాటిందంటే మనం మిడ్ రోల్ యాడ్స్ పెట్టుకోవచ్చు. సో దానివల్ల మనకు ఎక్కువగా యాడ్స్ వచ్చే అవకాశం ఉంది. సో యాడ్స్ వల్ల మనకు రెవెన్యూ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఆ ఆప్షన్ మనకి ఇక్కడ ఎనేబుల్ అయింది. సో ఎట్లా పెట్టుకోవాలో చెప్తా చూడండి. సో దానికంటే ముందు మీకు ల్యాప్టాప్ ఉంటే ఓకే, ల్యాప్టాప్ లేకపోతే మీరు మొబైల్లో కూడా సేమ్ మనం కంప్యూటర్ మోడ్లో ఎట్లయితే ఆన్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నానో చూపిస్తున్నానో మీకు మొబైల్లో కూడా అట్లనే చూపిస్తుంది. మీరు క్రోమ్లో సేమ్ కంప్యూటర్ లెక్కన అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఒక ఫుల్ వీడియో చేసిన, సో ఇది పోస్టర్ అనమాట, దానికి సంబంధించిన thumbnail. సో దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు అక్కడి నుంచి చూసి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ల్యాప్టాప్లో చూపిస్తుంది. ల్యాప్టాప్లో చూపించడానికి సింపుల్, ఎవరైనా సరే నేను కాదు ఏ క్రియేటర్ అయినా ల్యాప్టాప్లో ఏదైనా విషయం చూపిస్తారంటే సో అక్కడ అది లెంతీగా ఉంటుంది, పెద్దగా స్క్రీన్ ఉంటుంది, సో మీకు చూడడానికి ఈజీగా ఉంటుంది, సో ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ల్యాప్టాప్లో చూపిస్తారు, అంతేగాని నథింగ్ బట్. ఓకే, సో మీరు క్రోమ్లో కూడా సో సేమ్ కంప్యూటర్ లెక్కనే అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నా. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆ వీడియో చెప్పినాక సో ఆ వీడియో చూడండి. సో ఆ వీడియో చూస్తే మీకు ఇట్లా ఓపెన్ అయిపోతుంది. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆ వీడియో చెప్పినాక సో ఆ వీడియో చూడండి. సో ఆ వీడియో చూస్తే మీకు ఇట్లా ఓపెన్ అయిపోతుంది. సో ఎట్లా మీరు మీ యూట్యూబ్ ఛానల్ని మీరు క్రోమ్లో ఎట్లా కంప్యూటర్ మోడ్ ఎట్లా ఆన్ చేసుకోవాలో సో ఆ వీడియోలో చెప్పాను స్టార్టింగ్లో. సో అది చూస్తే మీకు ఇట్లా ఓపెన్ అయిపోతుంది. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ పైన డాష్ బోర్డ్ ఉంది చూస్తారు. సో ఇక్కడ డాష్ బోర్డు, ఇక్కడ కంటెంట్, ఇట్లా ఇవన్నీ ఆప్షన్ ఇక్కడ సేమ్ క్రోమ్లో ఓపెన్ అవుతాయండి. సో ఇక్కడ మీకు కంటెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత సో ఇక్కడ ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టిన శాంపిల్ కోసం మీకు చెప్పడం కోసం. సో ఈ వీడియో మీద చూసుకోండి, టైమింగ్ ఎంత ఉంది, 8 నిమిషాల 11 సెకండ్లు ఉంది. సో ఇక్కడ పక్కన పెన్సిల్ ఉందా, దీన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ పెట్టుకోవాలా, బట్ ఇవన్నీ నేను స్కిప్ చేసేస్తున్నా. సో మీరు స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను ఈ వీడియో మీకు శాంపిల్ కోసం చేస్తున్నా కాబట్టి స్కిప్ చేస్తున్నా, మీరు స్కిప్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడ నేను డైరెక్ట్ ఎక్కడికి వస్తున్నా, ఇక్కడ డాలర్ సింబల్ ఉందా, సో మానిటైజేషన్ అంటారు, దీన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఈ వీడియో 8 నిమిషాల లెంత్ దాటింది కాబట్టి ఇక్కడ రివ్యూ ప్లేస్మెంట్ నాకు వచ్చింది. ఒకవేళ మీ వీడియో 8 నిమిషాల కంటే తక్కువ ఉంటే మీకు ఈ ఆప్షన్ రాదనమాట, జస్ట్ ఇక్కడ మానిటైజేషన్ అని వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఆన్ ఆఫ్ అని మాత్రమే రెండే చూపిస్తుంది. ఓకేనా. సో ఒకవేళ మీ వీడియో 8 నిమిషాల కంటే లెంత్ తక్కువ, ఫాస్ట్గా మాట్లాడడం అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్, క్షమించండి. ఒకవేళ మీ వీడియో 8 మినిట్స్ కంటే లెంత్ తక్కువగా ఉంటే జస్ట్ ఆన్ చేసి పెట్టుకోండి, డన్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ నాకు రివ్యూ ప్లేస్మెంట్ ఉందా, సో రివ్యూ ప్లేస్మెంట్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ బై డిఫాల్ట్ కొన్ని యాడ్స్ వచ్చేసినాయి అనమాట. సో ఇక్కడ చూసుకోండి, మిడ్ రోల్ యాడ్స్ ఉన్నా కానీ యాడ్ బ్రేక్ అన్న రెండు ఒకటి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని బై డిఫాల్ట్ వచ్చేసినాయి అనమాట. సో ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందా, సో ఇక్కడ అంతా ఖాళీ ప్లేస్ ఉంది కదా. సో ఇక్కడ ఇది ఉందా పెద్ద గీత, సో దీన్ని నేను ఇట్లా డ్రాగ్ చేస్తా పట్టుకొని, సో ఇక్కడ తీసుకొచ్చుకొని పెట్టేసి ఈ కనిపిస్తుంది కదా సింబల్, ఈ లెంత్ సింబల్ ఒక లైన్, సో ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేసిన. సో పెట్టిన తర్వాత ఇక్కడ యాడ్ బ్రేక్ ఉందా, సో దీన్ని క్లిక్ చేసిన, చూసారా ఇక్కడ యాడ్ అని వచ్చేసింది, ఇక్కడ ఒక యాడ్ ప్లేస్ అయింది. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ యాడ్ అని పడుతుంది చూడండి, ఇక్కడ యాడ్ బ్రేక్ ఉందా, సో దీన్ని క్లిక్ చేస్తున్నా.
సో చూసుకురా యాడ్ అని పడ్డది. ఓకేనా. సో ఇక్కడ మీకు ఎంటీ ప్లేస్ ఉన్న దగ్గర మీరు ఇక్కడ అట్లా అని చెప్పేసి మీరు ఎక్కువగా మల్టిపుల్ ఎట్లా ఇచ్చారు ఆప్షన్ అని చెప్పేసి ఎక్కువగా పెట్టుకోద్దండి. ఒక 10, 8, 9 పెట్టుకోండి. సో సింపుల్, అంతకంటే ఎక్కువ ఏముండదు. సో ఇక్కడ ఆల్రెడీ నాకు 10 క్రాస్ అయిపోయినాయి. సో మీకు చెప్పడం కోసం మాత్రం చూపిస్తున్నా. సో ఇట్లా మీరు ఎక్కువ యాడ్స్ పెట్టుకోకుండా సింపుల్గా 9, 10 పెట్టుకుంటే సరిపోతుంది. 8, 9, 10 పెట్టుకోండి, ఎక్కువ ఏమొద్దు. సో ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకు కంపల్సరీ యాడ్స్ వస్తాయని నేను చెప్పడంలా, యూట్యూబ్ కూడా మరీ చెప్తున్నా. సో కంపల్సరీ ఇన్ని యాడ్ బ్రేక్లు ఏదైతే పెట్టారో ఇక్కడ ఖచ్చితంగా ఒక యాడ్ ప్లే అవుతుందని చెప్పేసి అర్థం కాదు. సో యూట్యూబ్ దగ్గర ఎక్కువ యాడ్స్ ఉంటే పుషప్ చేస్తుంది, లేకుంటే తక్కువ ప్లే అవుతాయి. బట్ యాడ్స్ అయితే ప్లే అవుతాయి, కానీ యూట్యూబ్ దగ్గర ఎప్పుడు ఎక్కువ యాడ్స్ ఉన్నాయో ఎప్పుడు తగ్గిపోయినాయో మనకేం తెలుస్తుంది చెప్పండి. సో కాబట్టి మీరు ఇట్లా పెట్టుకోవడం బెటర్ అని యూట్యూబ్ చెప్తుంది. కాబట్టి యూట్యూబ్ ఇచ్చిన అవకాశాన్ని మనం కూడా వాడుకోవాలి. ఓకేనా. సో ఇట్లా మీరు ఒక 9, 10 ఇట్లా యాడ్స్ బ్రేక్ పెట్టుకున్న తర్వాత సో అర్థమైంది కదా. ఇట్లా ఒక లైన్ ఉంటుంది, దీంట్లో జస్ట్ డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకొని మీకు ఎక్కడ కావాలనుకుంటే సో దాన్ని ఎక్కడ స్టాప్ చేసండి. స్టాప్ చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ బ్రేక్ ఉందా దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ పడిపోయింది అనమాట. ఓకేనా. సో ఇట్లా చేసిన తర్వాత కంటిన్యూ ఉందా, సో కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ ఉందా, సో సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతామట. సో నథింగ్, ఇంకోటి ఏం లేదు ఇంతకు మించి. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమై ఉంటే సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. సో ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. సో దాంతోపాటు కాల్ మీ ఫోర్ యాప్ నుంచి నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు మీకు డౌట్లు ఉంటే. సో దానికి సంబంధించి లింక్ కింద ఉంటుంది. సో రీసెంట్గా నాకు ఫేస్బుక్ కూడా మానిటైజేషన్ అయిందండి. సో దాని యొక్క లింక్ కూడా సో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. సో అది కూడా చూడండి. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ పెడితే మాత్రమే డబ్బులు వస్తున్నాయి, బట్ ఫేస్బుక్లో అట్లా కాదు. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ పెడితే మాత్రమే డబ్బులు వస్తున్నాయి, బట్ ఫేస్బుక్లో అట్లా కాదనమాట. ఫేస్బుక్లో ఉన్న ఫొటోస్ పెట్టి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో కాబట్టి మీరు కూడా ఫేస్బుక్ నుంచి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే సో దానికి సంబంధించి మన ఛానల్ వీడియోస్ ఉన్నాయి, ఒక ప్లేలిస్ట్ ఉంది. సో కింద వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లో. సో వెళ్ళి చెక్ చేసుకోండి. ఏమైనా మాట్లాడాలనుకుంటే సో కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేసి మాట్లాడండి. లేకుంటే ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. సో తప్పకుండా మీకు రిప్లై అయ్యేందుకు ప్రయత్నం చేస్తా. మోస్ట్లీ రిప్లై ఇస్తా, ఎప్పుడో ఒకటి మిస్ అయితే కానీ సో మోస్ట్లీ రిప్లై ఇస్తా. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది మరి మీరు ఇట్లా యాడ్స్ పెట్టుకోండి. సో ఇట్లా యాడ్స్ పెట్టుకోండి, మీ ఛానల్ సంబంధించి రెవెన్యూ పెంచుకోండి. సో ఎక్కువ సంపాదించుకోండి. ఓకే. సో నథింగ్ బట్ ఇంతకు మించి ఏం లేదు. సో ఫ్రెండ్స్, వీడియో మాత్రం ప్లీజ్ లైక్ చేయకుండా వెళ్ళకండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, బాయ్.